కృష్ణ. ఇప్పుడు మనం పైపింగ్ క్లాత్ ఎలా మర్చుకోవాలో చూపిస్తాను. పైపింగ్‌కి క్లాత్ ఎలా కట్ చేసి నీట్‌గా పెట్టారో ఇటా ఒక అడ్జస్ట్ నుంచి ఒక అడ్జస్ట్ లాస్ట్‌కి మర్చేసుకుంటే ఇలా వస్తుంది. ఇలా ఉండేదాన్ని మళ్ళీ నీట్‌గా మళ్ళీ ఇంకోసారి ఇలా మర్చుకొని నీట్‌గా మనం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటే నీట్‌గా ఉంటుందండి. ఇలా కుట్టేసుకోవాలి. మధ్యలో ఒక కుట్టేసి పెట్టుకుంటే ఎప్పటికి ఊడిపోదు. మనం ఎప్పుడు కావాలనుకుంటే ఈ కలర్ ఎప్పుడు మనకు అవసరం అనిపిస్తే అప్పుడు అలా ఇలా నేను అన్ని ఏ కలర్ కావాలంటే ఆ కలర్ నేను కుట్టేసి పెట్టేసుకున్నాను ఇంట్లో. ఎప్పుడు ఏది అవసరం పడుతుందో మనకు తెలియదు కదా, అప్పుడు ఇలా నేను నీట్గా కుట్లేసి మర్చి నీట్గా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనం ఇప్పుడు ఇది క్లాత్ అవసరం అనిపిస్తే అప్పుడు మనం తీసుకొని వేసుకోవచ్చండి. మనం లేకపోతే మళ్ళీ సారీకి ఒకసారి కట్ చేసుకున్నామంటే అటు ఇటు వెళ్ళిపోతుంది. వెడల్పు తక్కువ అట్లా క్రాస్ ఒక్కొక్కసారి సరిగ్గా నీట్గా రావు కదా అలా. ఇప్పుడు చూడండి రెండే రెండు పీసులు వచ్చాయి. ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి.